సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ మరియు మిత్రపక్షాల బిల్లును అడ్డుకున్నాయని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహిళల సాధికారతకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడిందని, కాంగ్రెస్ మహిళలకు అన్యాయం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళా బిల్లును వ్యతిరేకించిన పార్టీలను నరేంద్ర మోడీ గారి నాయకత్వం देश की बचाओ कांग्रेस हटाओ, 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 देश की बचाओ कांग्रेस గత 30 సంవత్సరాలుగా మహిళలను పార్లమెంట్లో కూర్చోబెట్టాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం అనేక దఫాలుగా మరి బిల్లులు పాస్ చేసినా కూడా వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి, అప్పుడున్న యూపీఏ కూటమి దాదాపు వాజ్పేయి గారి హయాంలో 4 సార్లు మహిళా రిజర్వేషన్ బిల్లును పెట్టినా కూడా మరి మహిళలు పార్లమెంటుకు, అసెంబ్లీకి పోవద్దని చెప్పి ఒక కుట్ర పన్నుతూ వారు మరి సపోర్ట్ చేయకుండా బిల్లు వీగిపోయేలాగా మరి అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రపక్షాలు ఈ బిల్లును మహిళా రిజర్వేషన్ రావద్దు, వీళ్ళు వస్తే బాగుండదు, మహిళల్లో సాధికారత కావద్దు, ఓన్లీ వాళ్ళు వంట చేసుకుంటే ఇంట్లోనే ఉండాలనే ఒక విషపూరితమైన ఆలోచనతోని అనేక దఫాలుగా మరి కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటా ఉన్నది. ఈ రోజు కూడా మరి నిన్న నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి మహిళా రిజర్వేషన్ బిల్లును మరి పార్లమెంట్లో ప్రవేశపెడితే ఇండియా కూటమికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు దాదాపు 211 మంది సభ్యులు ఈ మహిళా రిజర్వేషన్ ను వ్యతిరేకించడం జరిగింది. ఈరోజు దానికి నిరసనగా మరి హుస్నాబాద్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి వారి దిష్టిబొమ్మను తగలబెట్టుతున్న సందర్భంగా మరి పోలీసులు అడ్డుకోవడం జరిగింది. గతంలో నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలబెట్టడం జరిగింది. మరి వాళ్ళు కాలబెట్టినప్పుడు ఒక దేశ ప్రధాని హోదాలో ఉన్న ప్రధానమంత్రి బొమ్మను కాలబెట్టినప్పుడు మేము రాహుల్ గాంధీ బొమ్మను కాలబెడతా ఉంటే అధికారులు, పోలీసు అధికారులు ఎందుకు అడ్డుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా అని చెప్పి ఈ సందర్భంగా పోలీసు అధికారులను మేము అడుగుతా ఉన్నాం. గతంలో కూడా అనేక సార్లు మరి బండి సంజయ్ గారి బొమ్మ కాలబెట్టిరు. కేంద్ర మంత్రి అయిన హోంశాఖ ఆధీనంలో ఉన్న మరి వాళ్ళు అతిపెద్ద హోదాలో ఉన్న హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారి ఫోటో కాలబెట్టడం జరిగింది, ప్రధానమంత్రి ఫోటో కాలబెట్టడం జరిగింది, ఈ రకంగా కిషన్ రెడ్డి గారి ఫోటో కాలబెట్టడం జరిగింది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలను, కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి పోలీసులు అడ్డుకుంటలేరు. కానీ మమ్మల్ని అడ్డుకునే విధంగా మేము ప్రోగ్రాం చేస్తూ ఉంటే, శాంతియుతంగా ప్రోగ్రాం చేస్తూ ఉంటే మరి బొమ్మ కాలబెట్టి నిరసన, మహిళల హక్కు అది. దేశవ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో చట్టసభలకు వాళ్ళు కూడా రావాలనే వాళ్ళ జీవితకాలపు కోరికను, ఆశయాలను
మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు బిల్లు ప్రవేశపెడితే అడ్డుకున్న పార్టీలను మరి రాబోయే కాలంలో బొందబెట్టాలని చెప్పేసి మహిళా మనులందరినీ కూడా కోరుతా ఉన్నాం. మరి రాబోయే ఎన్నికలలో ఈ మహిళలందరూ ఏకంగా మరి భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి, నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మహిళా మనులందరినీ కోరుకుంటూ ఈ